ఈరోజు చాలా విశేషమైన రోజు. మాసాన మార్గశీర్షం అంటారు. అన్ని మాసాల్లోకి మార్గశీర్షం నేను అని పరమాత్మ మనకి తెలియజేశాడు. అలాంటి మాసంలో ఇంకో 2-3 రోజుల్లో ధనుర్మాసం రాబోతుంది. 16వ తారీఖు నుంచి. దానికి ముందుగానే గోదాదేవి రావడానికి ముందు వరమహాలక్ష్మి తాడేపల్లి కూడా వచ్చేసింది. చాలా విశేషం. గోదమ్మ మనిషి ఆనందంగా ఉండడానికి ఏం చేయాలో అమ్మ చెప్తూ పాడి, ఆ పాటలో అమ్మవారు ఒక మాట అడుగుతుంది. భగవంతుడు స్వామి మాకు ఒక వస్త్రం కావాలి అని అడిగిన అమ్మవారు. ఆడి ఇడుపు అదన్ పిల్లే పాల్చోడు, మంచి కొత్త బట్ట మాకు ఇవ్వు, ఆ బట్ట కట్టుకున్న తర్వాత నీతో పాయసం తినాలి అని గోదాదేవి కోరింది. మన చీరలన్నీ వరమహాలక్ష్మి పేరుతో ఆంధ్రాకి చెందిన క్రమంలో ఇక్కడ షాప్ రావడం చాలా విశేషంగా ఉంది. నిజానికి అక్కడ చీర అంటే వేదాంత అర్థం వేరు, కానీ వస్త్రం అంటే వస్త్రము అంటే వర్షించి ఉండి రక్షించున్నది అని అంటారు వస్త్రము అంటే. కానీ ఈరోజు ఆ వస్త్రాలే సరిగ్గా ఎక్కడ చూసినా చినిగిపోయిన బట్టలే, చించుకున్న బట్టలే. ఎంత చినిగిన బట్ట అయితే అంత రేట్ ఎక్కువ. కానీ అలాంటి అశాస్త్రీయమైనవి ఎంకరేజ్ చేయకుండా వరమహాలక్ష్మి గారు మంచి వస్త్రాలని ఇస్తూ ఆడవాళ్ళ గౌరవాన్ని పెంచుతూ మహిళలంటే మహాలక్ష్ములని నిరూపిస్తున్నటువంటి మన వరమహాలక్ష్మి టీం అందరికీ కూడా అనేక మంగళాశాస్త్రాన్ని మా ఆచార్యులు తెలియజేసుకోవడం తెలియజేయమని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో వారి అనుగ్రహంతో ఇప్పటికి 64 బ్రాంచెస్ అని, ఇది 64వ బ్రాంచ్. చతుషష్ఠి కళాస్పదం అంటారు. 64 కళలు కావాలి అంటారు. ఆ 64 కళల్లో ఒక కళ కూడా సరిగ్గా ఎవరికి ఉండదు. కానీ 64 బ్రాంచెస్ అయి ఈ బ్రాంచెస్లో ఉన్న చీరలు కట్టుకున్న వాళ్ళందరికీ ఆ 64 కళలు వచ్చుగాక అని ప్రార్థన చేద్దాం.